అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో వరలక్ష్మి వ్రతం ముగిసిన తర్వాత ముత్తైదులకు ఇచ్చే వాయనంలో ఏమేమి ఉండాలి, ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, అలాగే వాయనము ఇచ్చేటప్పుడు తప్పక పాటించాల్సిన పద్ధతులు ఏమిటో, చేయకూడని తప్పులు ఏమిటో, అలాగే చిన్నపిల్లలు వస్తే ఎలా ఇవ్వాలో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి। ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను। ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయొచ్చు। ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం। వరలక్ష్మి వ్రతం చేసుకున్న పండుగలు, నోములు, వ్రతాలు జరిగినప్పుడు ముత్తైదువులకు తాంబూలం ఇవ్వటం హిందూ సాంప్రదాయాల్లో చాలా ముఖ్యమైనది। తాంబూలం ఇచ్చే పద్ధతిలో ఖచ్చితమైన నియమాలు పాటించాలని పండితులు చెప్తున్నారు। ముందుగా వాయనం ఇచ్చేందుకు ముందుగా సిద్ధం చేసుకోవాల్సినవి తమలపాకులు, అరటి పండ్లు, పోకలు, ఒక్కలు, ఎండు ఖర్జూరాలు, పసుపు, కుంకుమ, అలాగే తోరం। మీ స్తోమతను బట్టి జాకెట్ ముక్కలు లేకపోతే చీర, పండ్లు, పువ్వులు, అలాగే ఎరుపువి కానీ పచ్చవి కానీ గాజులు తీసుకోవాలి। అలాగే అక్షింతలు సిద్ధం చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు ఏ పద్ధతిలో వాయనం ఇవ్వాలో తెలుసుకుందాం। వ్రతం ముగిసిన తర్వాత వచ్చిన ముత్తైదువులకు అమ్మవారి స్వరూపంగా భావించి వాయనం ఇవ్వాలి। ముందుగా వారికి బొట్టు పెట్టాలి, ఆ తర్వాత గంధం పెట్టి తర్వాత పుస్తెలకు పసుపు ఇవ్వాలి। అయితే కొంతమంది ఈ మధ్యన పొడి పసుపు ఇస్తున్నారు, అలా ఇవ్వకూడదు। పసుపును ఎప్పుడైనా తడిపి ఇవ్వాలి। ఆ తర్వాత వారి కాళ్లకు పసుపు రాయాలి, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చక్కగా పసుపు రాయాలి। వారు మనకన్నా చిన్నవారైనా సరే మనమే పసుపు రాయాలి। ఆ తర్వాత తాంబూలంకి ఒక ప్లేట్ తీసుకొని, అది స్టీల్ ప్లేట్ కాకుండా చూసుకోండి, దీనిలో మీ శక్తి కొలది జాకెట్ ముక్కలను పెట్టుకోవాలి। 1 లేదా 2 జాకెట్ ముక్కలను పెట్టుకోవాలి। వాళ్ళు వాడుకునే విధంగా పెడితే మంచిది। మేము జాకెట్ ముక్కలను పెట్టలేము అనుకునేవారైతే ఒక్కరికైనా సరే జాకెట్ ముక్క పెట్టి మిగతా వారికి పండ్లతో తాంబూలం ఇవ్వవచ్చు। అలాగే ఈ మధ్యలో కొంతమంది చిన్న గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు, అలా గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకునేవారు వాయనంతో పాటు గిఫ్ట్ ఇవ్వవచ్చు। తర్వాత మనం తీసుకున్న జాకెట్ ముక్కల మీద 2 తమలపాకులను పెట్టుకోవాలి। తమలపాకుల కాడలు ఎప్పుడు మన వైపు ఉండేటట్లు చూసుకోవాలి, అంటే ఇచ్చేవారి వైపు ఉండాలి। అలాగే కాడలు తీసివేసి మన వైపు ఉండేలాగా పెట్టుకోవాలి। ఎప్పుడు వాయనం ఇవ్వాలి అనుకున్నా సరే తమలపాకుల కాడలు మన వైపు ఉండేటట్లుగా చూసుకొని ఇవ్వాలి। అలాగే పసుపు, కుంకుమ చిన్న ప్యాకెట్లను పెట్టుకోవాలి। అలాగే ఒక ఎండు ఖర్జూరం పెట్టుకోవాలి। అలాగే వాయనంలో పువ్వులను పెట్టాలి। ఈ పువ్వులు జాజి పువ్వులు కానీ మల్లె పువ్వులు కానీ అయితే మంచిది, ఎందుకంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి। అలాగే మనం ఇచ్చిన పూలు వాళ్ళు పెట్టుకునే విధంగా కొంచెం మాలలాగా ఇస్తే వారికి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది। ఒకవేళ మాల లేకపోతే ఒక పువ్వునైనా సరే ఇవ్వాలి। అలాగే 2 అరటి పండ్లను ఇవ్వాలి, అవి కూడా కాడలు మన వైపు ఉండేలా ఉండాలి। మిగిలిన పండ్లు అయితే ఒక పండు పెట్టవచ్చు, కాకపోతే అరటి పండు అయితే జంటగా పెట్టాలి। తర్వాత తాంబూలంలో గాజులను పెట్టాలి। ఈ గాజులు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు అయితే మంచిది। గాజులను 2 లేదా 6 పెట్టాలి। అలాగే నానబెట్టిన శనగలను ఇవ్వాలి। ఈ శనగలు వాయనంలో మొలకలు వచ్చినవి పెడితే ఇంకా మంచిది। అలాగే వారికి ఒక తోరం ఇవ్వాలి। ఈ తోరం మనమే వాళ్ళ చేతికి కట్టాలి। ఈ తోరం అనేది అందరి ముత్తైదువులకు ఇస్తే మంచిది। ఒకవేళ ఇలా వీలు కాకపోతే ఒక్కరికైనా ఇవ్వాలి। వీటన్నిటితో పాటు గోరింటాకుని ఇస్తే చాలా మంచిది। అలాగే కొంతమంది 1 రూపాయి కాయిన్ కూడా పెడతారు। వరలక్ష్మి వ్రతంలో వ్రత కథ చదివిన తర్వాత ఇలా ఒక ముత్తైదువురికి వాయనం ఇస్తేనే మనం వ్రతం ముగిసినట్లు। వీటన్నిటిని మనం వాళ్ళ కొంగు చాపమని వాళ్ళ కొంగులో పెట్టాలి। అలాగే ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం అనాలి, అలాగే తీసుకునేవారు పుచ్చుకుంటినమ్మ వాయనం అనాలి। ఇలా వారికి వాయనం ఇచ్చిన తర్వాత తోరం కట్టి ఆశీర్వాదం తీసుకోవాలి। ఒకవేళ మనకంటే పెద్దవారైతే కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి, లేదా మనకంటే చిన్నవారైతే వారి చేతిలో అక్షింతలు పెట్టి వాళ్ళ గాజులకు నమస్కరించుకొని ఆ అక్షింతలను మనమే తీసుకొని తల మీద వేసుకోవాలి। అలాగే ముత్తైదువులకు వాయనం ఇచ్చిన తర్వాత వారి నోరు తీపి చేయాలి। అలాగే వారితో పాటు వారి పిల్లలు వచ్చినా సరే ఖాళీ చేతులతో పంపించకూడదు, పండ్లు వాయనంగా ఇచ్చి పంపించాలి। అలాగే వితంతువులు వచ్చినా కూడా తప్పుగా భావించకూడదు, ఖాళీ చేతులతో పంపించకూడదు। వారు కూడా అమ్మవారి స్వరూపమే కాబట్టి వారికి పండ్లు కానీ స్వీట్ కానీ ఇవ్వాలి। ఇది వరలక్ష్మి వ్రతంలో వాయనం ఇచ్చే పద్ధతి తెలుసుకున్నారు కదా। ఇలా ఈ పద్ధతిలో ఎటువంటి పొరపాట్లు లేకుండా వాయనం ఇవ్వగలిగితే మన వ్రతం ముగిసినట్లే।
ఆ తల్లి కరుణా కటాక్షాలు మనందరి మీద ప్రసరించాలని ఆకాంక్షిస్తూ ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.